హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో ప్రైస్ హైక్ అయితే అతి త్వరలోనే జరగబోతుందండి. ఏపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా మన కోడ్ యూజ్ చేయండి ఆర్కే T10. మీకు 10% డిస్కౌంట్ అయితే రావడాన్ని మనము చూడవచ్చు. ఓకే, మంచి అవకాశము. 12+3 ఆఫర్ అయితే ఇంకా ఉందండి. ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి. 19 సెప్టెంబర్ వరకు అయితే ఉందండి. ఇక్కడ కూడా మన కోడ్ యూజ్ చేయండి ఆర్కే T10. మీకు 10% డిస్కౌంట్ అయితే అడిషనల్గా ఇంకా రావడం అయితే జరుగుతుంది. గ్రూప్ 1 గ్రూప్ 2 పైన మ్యారథాన్ క్లాసెస్ అండి ఈ రోజు నుంచి కూడా ఉన్నాయండి. ఈరోజు 7 AM ఆన్వర్డ్సే స్టార్ట్ కావడం జరిగింది. లక్ష్యం పేరుతో కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ ఫర్ ఏపీఎస్సి అండ్ TSPSC గ్రూప్ 1 and 2 ఎగ్జామ్స్ కోసం అండి ఇది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే లక్ష్యం పేరుతో మినీ కోర్స్ అండి, కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ ఫర్ ఏపీఎస్సి అండ్ TSPSC. టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటారండి. మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని మీరు ఇక్కడ ఫాలో అవ్వచ్చు. డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ అండి. ఎప్పుడు డేట్ అండ్ టైం వచ్చేసి 15 సెప్టెంబర్ 6:30 ఈరోజు. నెక్స్ట్ సురేష్ కుమార్ గారు మీకు తెలంగాణ మూమెంట్ పైన MCQs అయితే చెప్తారండి, అందరూ కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ MV నారాయణ సార్ కూడా మనకైతే మెంటల్ ఎబిలిటీ అండ్ షార్ట్ కట్స్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ స్టేట్ అండ్ సెంట్రల్ పైన క్లాసెస్ చెప్తారు. మరి 1 year వచ్చేసి 7,700 అండి. మన కోడ్ యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. 6,930 రూపాయలకి వచ్చేస్తుంది. ఓకేనా, ఎవ్రీథింగ్ ఇస్ సెట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం నుంచి విడుదల కావడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఉద్యోగాలను అయితే ఫిల్ చేయబోతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓకేనా, మరి ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 4. నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్ 1 అండ్ స్టాఫ్ నర్స్ 7 ఉన్నాయండి. ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 4 ఉన్నాయండి. కాంట్రాక్ట్ బేసిస్లో SSC పాస్ అవ్వాలి. దాంతోపాటుగా డిప్లొమా ఇన్ MLT లేదా ఇంటర్మీడియట్ విత్ MLT చేసిన వారు కూడా ఎలిజిబులే. ఫిజియోథెరపిస్ట్ 1 ఉందండి. కాంట్రాక్ట్ బేసిస్లో మస్ట్ పాసెస్ ఏ రిక్వైర్డ్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. స్టాఫ్ నర్స్ మొత్తం 7 ఉన్నాయండి. BSc నర్సింగ్, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ అంటూ మనకైతే తెలియజేశారు. మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మనకి ఇక్కడ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 14 అండి. టైం పీరియడ్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 14/9/2021 నుంచి 23/9/2021 వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, సేమ్ యాజ్ ఇట్ ఈస్. దీన్ని PDF ఇస్తాను. శ్రీకాకుళం జిల్లా అభ్యర్థులు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, అర్హత ఉన్నవారు. అంతేకాకుండా వేరే జిల్లా అభ్యర్థులు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి మీది ఏ జిల్లానో. వచ్చినప్పుడు తెలియజేస్తాను. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫామ్ని ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, మరి అప్లికేషన్ ఫీ అయితే ఉందండి. ఇక్కడ ఎంత ఉంది చూద్దాం. ఇక్కడ క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ డ్రైవ్ for the post of lab technician, physiotherapist, nurse on contract basis అంటూ క్లియర్గానే ఇచ్చారు. The eligible candidate should submit the necessary documents along with the application form. Demand DD 300 రూపాయలండి. ల్యాబ్ టెక్నీషియన్స్కి, స్టాఫ్ నర్స్కి 500 రూపాయలు. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్ మరియు ఫిజియోథెరపిస్ట్ ఇద్దరు కూడా 500 రూపాయలు. ఇన్ ఫేవర్ ఆఫ్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ గవర్నమెంట్ హాస్పిటల్ శ్రీకాకుళం అనేటువంటి పేరు మీద DD తీపించాలి. సేమ్ అక్కడ ఏమి ఇచ్చారో దానిపైనే, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం అని పేరు చెప్తే మీకు DD ఇస్తారు సింపుల్గా. ఓకే, అప్లికేషన్ ఫామ్ మొత్తం కూడా ఫిల్ చేయండి ఫ్రెండ్స్. యాజ్ పర్ ద 10th మెమో ప్రకారం అయితే ఫిల్ చేయండి. ఓకే, ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని ఎక్కడ ఇవ్వాలి మరి చూద్దాం ఇక్కడ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళము. ఓకేనా, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళంలో ఇచ్చేస్తే మనకు సరిపోతుందండి. ఓకేనా, చాలా క్లియర్గా అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ AP విజయవాడ ఎట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. ఇది దేనికైనా మనము పంపచ్చు, రెండిట్లో దేనికైనా కూడా పంపితే డైరెక్ట్ వెళ్ళిపోతుంది మన యొక్క
అప్లికేషన్ ఫామ్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది రోజుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్, ముఖ్యమైన నోటిఫికేషన్. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరపున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము. సో చాలామంది చూస్తుంటారు. సో యూనిక్గా ఉంటాయి, అందరికీ తెలిసింది. దాదాపు 2 సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి. అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి. ప్రతి మ్యాగజైన్కి 25 రూపీస్గా ఉండేది, అందరికీ తెలిసిందే. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు, అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు. సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి, అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే చాలామంది సార్ మాకు 6 months కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజైన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో దానికి తగ్గట్టుగానే 6 months మ్యాగజైన్ అయితే రూపొందించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్తో అండి. ఓకేనా? సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా 25 రూపీస్ అండి మంత్లీ మ్యాగజైన్కి. ఓకే, పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా. సో మరి 6 monthsకి అయితే యాక్చువల్గా 150 రూపీస్ అవుతుందండి. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, కేవలం 100 రూపాయలకు మాత్రమే ఈ యొక్క 6 months వ్యాలిడిటీ, 6 months కరెంట్ అఫైర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందచేయడం జరుగుతుందండి. కేవలము 100 రూపాయలు మాత్రమే. మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి. ఏంటది? ఈ యొక్క మ్యాగజైన్ గనక తీసుకున్న వారికి ఏపీపీఎస్సి గ్రూప్ 4, ఓకేనా, ఏపీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 4 ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు 11 ఉన్నాయండి. ఓకేనా? ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్, గ్రూప్ 4 ఎగ్జామ్స్, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం 11 మోడల్ పేపర్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ మాకు ఈ యొక్క గ్రూప్ 4కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గ్రూప్ 4 ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం లేదు సార్ అన్నారనుకోండి. సో ఇంకొక ఆప్షన్ ఉందండి. ఏంటి? సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు 1995 నుంచి, ఓకేనా, 1995 నుంచి 2018 వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఆప్షన్ అండి, ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి, పోలీస్ వాటికి కదా, జస్ట్ 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా. అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇక మోడల్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా. మరి ఈ యొక్క మ్యాగజైన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సింపుల్ అండి, దీనికి సంబంధించినటువంటి ఏంటి, గూగుల్ పే నెంబర్ కావచ్చు, ఓకే, ఫోన్పే నెంబర్ కావచ్చు, ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను. ఓకేనా? గూగుల్ డ్రైవ్ లింక్. సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి. అది చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి చూడండి. చాలామందికి తెలుసండి, దాదాపు 2000-3000 మెంబర్స్ అయితే మన ఏంటి మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటారండి. ప్రతి నెల 2,000-3,000 మంది అయితే తీసుకుంటారు. కొంతమంది తీసుకొని వారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు. ఓకేనా? వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగజైన్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఒకసారి చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూసిన వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు. ఓకేనా గైస్? సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ 2021 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అండి. సో జూలై టు జూన్ 2021 6 months అండి. ఈ మ్యాగజైన్కి మొత్తం ఇందులో 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి. 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, 4,000 జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. ఓకేనా? ప్లస్ దీనికి 100 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజైన్ కనుక 6 months మ్యాగజైన్ కనుక తీసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి, ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోండి, మీరు జనవరి 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయి. ఫిబ్రవరి మంత్ 1 నుంచి 29 వరకు లైన్గా ఉంటాయి. ఓకే, మార్చ్ 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయండి. వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి మిస్ కావు. 6 నెలలకు 6 నెలలు ఎవ్రీడే సింగిల్ డే ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి, అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది.
నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ అసిస్టెంట్కి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు 1995 నుంచి 2018 వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి. సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి, ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం 2 ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి, రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో మరి గమనించాలి అందరూ కూడా. సో కేవలము 100 రూపీస్ అండి. మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే 150 రూపీస్ అవుతాయి, కానీ ఇక్కడ 100 రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి. 50% ఆఫర్ ప్లస్ దానితో పాటుగా. సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి, ఈ యొక్క గ్రూప్ 4 పేపర్లు కావచ్చు, ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి. అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందచేయడం అయితే జరుగుతుంది. దీనికి 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, గమనించాలి. 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, ఓన్లీ కరెంట్ అఫైర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్, ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళీ మంత్లీ వస్తాయి. ఓకేనా? సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు, ఓకే, జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి. ఇంకా మళ్ళీ చూడరు కదా, ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా, అంతే. ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి, మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి. ఓకేనా? మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.